2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. తెలంగాణ కాంగ్రెస్ లో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారిన కొండా కుటుంబం ఎపిసోడ్ ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. ఒకవైపు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో దుమారం రేపుతుండగా, మరోవైపు మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యల చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత కొండా మురళి నేరుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అసలు ఈ భేటీలో ఏం జరిగింది, కొండా మురళి ఏం మాట్లాడారో ఓసారి చూద్దాం. నేను ఇవాటికి 5 రోజులు వరంగల్ కూడా పోలేదు. రేఖమ్మ అక్కడ ముస్లింల వాళ్ళది ఉంది కాబట్టి ఆడుంది. నిన్న వనమహోత్సవానికి కూడా పోయింది. మేము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. మీరేం దీన్ని ఆతృతగా తీసుకోవద్దు. నిన్ననేం లేదు, ఏం లేదు. బాగున్నావు అన్న అంటే బాగున్నావు అనుకున్నాం, మాట్లాడినాం, వచ్చినాం, అంతే. ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి. ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ. నేను ఇప్పుడు ఏం మాట్లాడన్నా, ప్లాన్ ఏదో అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. మా బిడ్డ మా కుటుంబం అన్న. సంబంధం ఏంటి? నాకు ఉన్నదే ఒక బిడ్డ. కొండా మురళి భట్టి విక్రమార్క భేటీ తర్వాత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ముఖ్యంగా తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో సుస్మిత చేసిన వ్యాఖ్యలను పార్టీకి, కుటుంబానికి దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో తాము 100% కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని, గాంధీ కుటుంబంపై పూర్తి విశ్వాసం ఉందని కొండా మురళి స్పష్టం చేయడం విశేషంగా మారింది. ఇక ఈ వివాదానికి అసలు కారణం పరకాల అసెంబ్లీ టికెట్ అంశమే. ఇటీవల పరకాల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికే మద్దతు ఉంటుందని ప్రకటించారు. దీనిపై కొండా సుస్మిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. టికెట్లను కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పే సీఎం పరకాల అభ్యర్థిని ముందుగానే ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చకు దారితీశాయి. పార్టీ లైన్ కు విరుద్ధంగా మాట్లాడారనే అభిప్రాయంతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసి వివరణ కూడా కోరింది. అయితే సుస్మిత వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమైనవేనని, వాటికి తనకు ఎలాంటి సంబంధం లేదని సురేఖ వివరణ ఇచ్చారు. అయితే వ్యవహారం ఇక్కడితో ముగిసినట్టు కనిపించడం లేదు. క్రమశిక్షణ కమిటీ ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీలించి తన నివేదికను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు అందించినట్లు తెలుస్తోంది. కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫార్సు చేసినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు కొండా మురళి మాత్రం భట్టి విక్రమార్కతో ఈ వివాదం గురించి మాట్లాడలేదని, ఓ బిల్లు అంశంపైనే సమావేశమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ఈ భేటీ ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ లో కొండా కుటుంబం భవిష్యత్ ఏంటి? అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? కొండా సురేఖపై చర్యలు ఉంటాయా, లేక వివరణతోనే వ్యవహారం ముగుస్తుందా అనే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారాయి.